నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఇద్దరు పిల్లల నిబంధన. పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21 క్లాస్ 3 ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు అనగా సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీరాజ్ మళ్ళీ అలాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో ఇద్దరు పిల్లల నిబంధన అనేది 1995 మే 30 నుంచి మనకు ప్రారంభమైంది. ఈ నిబంధన ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్స్లలో నోటిఫికేషన్లలో ఉంటుందా ఉండదా అనేది అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క నిబంధన ఎత్తివేయాలని చెప్పి అందరూ కూడా స్థానిక సంస్థల నుంచి అన్ని రాజకీయ నాయకులు అందరికి కూడా ఫోర్స్ వస్తుంది. ఈ మధ్యన సీఎం కూడా ఫోర్స్ వచ్చింది. అదే ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో ఆంధ్రప్రదేశ్లోనైతే ఎత్తివేయడం జరిగింది. తెలంగాణలో కూడా ఎత్తేస్తారా లేదా అనేది టెన్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థ నిబంధన అనేది మనకు 1995 నుంచి ప్రారంభమైంది. అప్పుడు ఈ యొక్క కుటుంబ నియంత్రణకు కంపల్సరీ అనే ఉద్దేశంతోనే అయింది. కానీ ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆటోమేటిక్గా జరిగిపోయింది కాబట్టి ఇది అవసరం లేదనే అందరి యొక్క వాదన. ఇప్పుడు ఎలక్షన్స్లలో ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా తీస్తారా లేదా అనే దానికి మాత్రం ఇప్పుడు తీయడానికి అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క లాస్ట్ టైం కూడా 2018లో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. ఆయన అప్పుడు కూడా తీసేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క ఫోర్స్ బాగానే పెరుగుతుంది. ఆయన ఈ చట్టం గురించి ఇప్పుడు పట్టించుకునే స్థితిలో లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే నోటిఫికేషన్లో మాత్రమే క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎవరికి వర్తిస్తుంది అని మనం తెలుసుకుంటే 1995 మే 31 కంటే ముందు పుట్టిన పిల్లలకు మాత్రం ఈ యొక్క సెక్షన్ వర్తించింది. ఎందుకంటే అంతకుముందు చట్టం లేదు కాబట్టి అప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ అంటే 1995 మే 31 బిఫోర్ ఎవరికైతే ముగ్గురు పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ నిబంధన వర్తించదు. అంటే తర్వాత ఒక మే 31 1995 తర్వాత పిల్లలు ఎవరైనా పుడితే ఈ నిబంధన వర్తిస్తుంది. సో మరి ఎవరికైనా కోర్టుకు వస్తే ఈ నిబంధన ఎత్తేసే అవకాశం ఉంటుందా అని చాలామంది అడుగుతుంటారు. చాలా మటుకు ఈ మధ్యన పిల్స్ ఇందులో ఈ ఇద్దరు పిల్లల నిబంధన పైన స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఇద్దరు పిల్లల నిబంధన పైన పిల్స్ చేయడం జరిగింది. కానీ పిల్స్లలో కూడా వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఎవరికైతే 1995 బిఫోర్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ చట్టం ఈ యొక్క వర్తించదు అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నా కాంటాక్ట్ నెంబర్ కనుక్కొని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.